కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఈ ఏడాది కార్తిక్ సుబ్బరాజ్ ఇటు దర్శకుడిగానే కాదు ఇటు రైటర్ గాను ఫెయిల్ అయ్యాడు. రజనీకాంత్ అంచనాలు అందుకోలేక తడబడ్డాడు లోకేష్ కనగరాజ్. రెట్రో కూలీ రిజల్ట్స్ వీళ్ళ కెరియర్స్ పై గట్టిగానే ఎఫెక్ట్ చేశాయి. మెగాఫోన్ పట్టేందుకు చాలా గ్యాప్ తీసుకుంటున్న ఈ డైరెక్టర్స్ పోయిన పరువుని నిర్మాతలుగా నిలబెట్టుకోవాలని చూస్తున్నారా? కోలీవుడ్ తోపు తురుం డైరెక్టర్స్ గా బిల్డప్ క్రియేట్ చేసుకున్న కార్తిక్ సుబ్బరాజ్, లోకేష్ కనకరాజ్ ఈ ఏడాది తమిళ తంబిల ఎక్స్పెక్ట్ చేసిన నంబర్స్ ఇవ్వలేకపోయారు. కార్తిక్ సుబ్బరాజ్ అయితే 2 రకాలుగా చెడ్డాడు. దర్శకుడిగానే కాదు రచయితగా కూడా ఫెయిల్ అయ్యారు. కథ అందించిన గేమ్ చేంజర్ అటు రామ్ చరణ్ ఖాతాలో ఫ్లాప్ గా మారితే శంకర్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇక రెట్రోతో సూర్యపై ప్రయోగం చేశాడు కానీ సరిగ్గా ఫలించలేదు. డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో కార్తిక్ సుబ్బరాజ్ మొహం మాడిపోయింది. మల్టీస్టారర్తో ప్లాన్ చేసిన కూలీ ఖచ్చితంగా 1000 కోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు లోకేష్ కనకరాజ్. బొమ్మ 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు నానా అవస్థలు పడింది. కూలీ నంబర్స్ చూసి రజనీకి కూడా ఎక్కకపోవడంతో తలైవర్ 173కి దర్శకుడిగా లోకేష్ కనకరాజ్ ని తీసి పక్కన పెట్టారు. ఇటు కార్తీక్ కూడా ఖైదీ 2 కోసం గ్యాప్ ఇస్తుండటంతో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నాడు లోకేష్. దర్శకులుగా వీరికి అవకాశాలు రాకపోవడంతో పోయిన పరువుని నిలబెట్టుకునేందుకు స్టార్ డైరెక్టర్స్ చేతులు కలుపుతున్నారు. నిర్మాతలుగా కొలాబరేట్ అవుతున్నారు. ఈ ఇద్దరు కలిసి తమిళంలో ఓ సినిమాను నిర్మిస్తున్నారు. లోకేష్ ప్రొడక్షన్ హౌస్ జీ స్క్వాడ్, కార్తీక్ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్ 29 అనే మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. రెట్రోలో కీ రోల్ చేసి విధు, ప్రీతి అస్రాని జంటగా నటిస్తున్న ఈ సినిమాకు రత్నకుమార్ దర్శకుడు. నెక్స్ట్ మార్చ్లో మూవీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. మరి దర్శకులుగా ఫెయిల్ అయిన ఈ ఇద్దరు నిర్మాతలుగా గట్టెక్కుతారో లేదో తేలాలంటే నెక్స్ట్ స్ప్రింగ్ సీజన్ వరకు ఆగాల్సిందే.